వాడు మనం ఇట్లా చూస్తే గుర్తుపట్టేస్తాడు. మనం ఇట్లాగే పట్టుకోవడానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది. అని ఎట్టి పరిస్థితుల్లో వేసేయాలని. అరే ఇప్పుడు మేము ఖాళీలే అవుతున్నాం. మార్నింగ్ నుండి ఒకటే మోషన్స్ డాక్టర్. ఒకటే కదా అయితే ఏమైతుంది? అరే గట్లయితే పక్కన అనురాధ క్లినిక్ ఉంది, అడిగో. డాక్టర్ ఈ పారాసెటమాల్ టాబ్లెట్ వేసుకో, గోలీ సోడా తాగు. గ్యాస్ అనకపోయినా మొత్తం అనకపోతుంది. డాక్టర్ శ్యామల మన హాస్పిటల్లో దొంగ డాక్టర్లా? ఎస్ జయంతి, నా కాళ్ళతో చూసాను. కడుపు నొప్పికి పారాసెటమాల్ ఇస్తున్నారు, పేషెంట్స్ అనురాధ క్లినిక్ డైవర్ట్ చేస్తున్నారు. ఐ థింక్ ఇట్స్ కైండ్ ఆఫ్ బయోవార్. నేను తెలంగాణకి వచ్చి హాస్పిటల్ పెట్టడానికి కడుపు మంటతో చేస్తున్న డర్టీ పాలిటిక్స్ ఇవి. గా దొంగ డాక్టర్ని రెడ్ హ్యాండెడ్ పట్టుకోనికి నా తన ఖతర్నాక్ ఐడియా ఉంది. యాదగిరి, ఈ ధూళిగాడు పెద్ద పొలిటికల్ క్రిమినల్. ఏదైనా తేడా జరిగితే జాబులు పోతాయి. సెక్యూరిటీ టైట్ చేయండి. ఓకే సార్. ఈ ధూళిగాడి మీద ఫ్యాక్షనిస్టులు అటాక్ చేస్తారని ఇన్ఫర్మేషన్. పోలీసులు ఉన్నారని తెలిస్తే వాళ్ళు రాకపోవచ్చు. అందుకే వాళ్ళని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడానికి నా దగ్గర ఓ ఐడియా ఉంది. రాజేష్, వెహికల్ రివర్స్ చేసి రెడీగా ఉండు. నేను వెళ్ళి బిర్యానీ తీసుకొస్తాను. జాగ్రత్త. అన్నా వాడు ఒక్కడే లోపలికి వెళ్తున్నాడు. టైం చూసి వాళ్ళ లోపల వేసేద్దాం. ఎక్స్క్యూజ్ మీ, ఎస్, రూమ్ నెంబర్ 206. ఫస్ట్ ఫ్లోర్. యా, థ్యాంక్ యూ. డాక్టర్, త్వరగా మా ఆవిడకి ఆపరేషన్ చేయండి డాక్టర్. బిడ్డ అడ్డం తిరిగాడు. పట్టుకుంటాను సార్. నొప్పులు తట్టుకోలేకపోతున్నాను, వెంటనే నాకు డెలివరీ చేయండి సార్. డెలివరీ చేయడం నేను పోస్ట్ మ్యాన్. ఇక్కడ గర్భిణీ స్త్రీ నొప్పులతో విలవెల్లాడిపోతుంటే ఇంత ఇర్రెస్పాన్సిబుల్ గా బిహేవ్ చేస్తారా మీరు? ఇమీడియట్ గా ఆవిడకి ఆపరేషన్ చేయకపోతే మీడియాకి ఫోన్ చేస్తాను. ఐ విల్ కాల్ ద పోలీస్. నేను చెప్పింది కరెక్టే. పోలీసులు వస్తారు, దొరికితే దొంగ డాక్టర్లను లోపలేసేస్తారు. ఫస్ట్ దీన్ని ఆపరేషన్ థియేటర్ కి తోలుకుపోతాం. ఇదేం పరిశాన్ కాకూరి, మేమైతే ఆపరేషన్ చేస్తాం. టెస్ట్లన్నీ చేశారా? చేశారండి. ఏదైనా ఉంటే నాకు ఫోన్ చేయి. వాడు పైకి వెళ్ళిపోయాడు. అమ్మాయి గారిని తీసుకెళ్ళిపోయాడంటే అన్న మనల్ని చంపేస్తాడు. మీరు డాక్టర్ అయి ఉండి విలన్ అసిస్టెంట్ తో ఇలా మాట్లాడుతున్నారేంటి? నేను ఉండమా, ఫేస్ లో కూడా డౌట్స్. డాక్టర్, సారీ ఇన్స్పెక్టర్, పారాసెటమాల్ టాబ్లెట్ గాళ్ళు పేషెంట్ ఎందుకు ఆపరేషన్ థియేటర్ లోకి తీసుకెళ్లారు? నువ్వేం పరిశాన్ కాకమ్మా, మళ్ళీ వచ్చి ఆపరేషన్ చేస్తాం. దానా అన్నా, పోలీసులు ఏదో ఒకటి చేయకపోతే లోపలి చేస్తారు. కానీ ఆపరేషన్ ఎలా చేయాలరా? ఏముందా, కత్తితో రపరపా కోసి బిడ్డను తీసి మళ్ళీ దప్పలంతో కొన్ని సంచులు కుట్టినట్టు కుట్టడమే. కోసుడు తీసుడు కుట్టుడు అంతే. మీరు డాక్టర్లా రౌడీలా నన్ను చంపేస్తారా? అది కాదమ్మా చెప్పేది, ఆపరేషన్. నేను చెప్పినట్టు చేయనండి. వీళ్ళెవరు? స్పెషల్ టీమా? శ్యామల వాళ్ళని చంపేసేలా ఉన్నారా? జయంతి, ఆమె వాళ్ళని చంపేసేలా ఉంది. ఏదైనా ముందు పేషెంట్ కాపాడుకోవాలి. పద పదండి. రౌడీ డాక్టర్. మీకు నొప్పి తెలియకుండా మేము ఆపరేషన్ చేస్తాం. అమ్మో, మేమే డాక్టర్లం. పోలీసులు అయి ఉండి డాక్టర్లు అని చెప్తారా? మేము దొంగ పోలీసులు. మరి వాళ్ళు దొంగ డాక్టర్. ఏంట్రా కనిపిస్తున్నారు? ఇదేంట్రా? ఎక్కడో సౌత్ ఆఫ్రికాలో వైట్ బ్రీడ్ ఏనుగులు ఉన్నాయని విన్నాను. ఇప్పుడు డైరెక్ట్ గా చూస్తున్నాను. అవునరా బాయ్. పోలీసులు ఆపరేషన్ చేయడం ఏంటి సార్? దీన్నే పోలీస్ ఆపరేషన్ అంటారు. ఫాదర్ నేను ఫాదర్ నవ్వబోతున్నాను ఫాదర్. నాకు పుట్టబోయేది మగబిడ్డో ఆడబిడ్డో కొంచెం చెప్పండి ఫాదర్. ఒరే టంకర్ మంకీ, అక్కడ ఏం జరుగుతుందో చూడు. అమ్ము, చెక్ ద బీపీ. నా పిల్లానికి పోలీసులు ఆపరేషన్ చేస్తున్నారండి ఫాదర్. మేము అదే టెన్షన్ లో ఉన్నాం. వెళ్ళి రక్షించుకో, తాగుపోతే అదవా. ఆపరేషన్ సక్సెస్. మీరు పోలీసులా రాక్షసులా? మీ డ్యూటీ మీరు చేసుకోకుండా నా పిల్లానికి ఆపరేషన్ చేస్తారా? కంగ్రాచులేషన్స్, మీకు పోరాడు పుట్టిండు. తల్లి బిడ్డ సేఫ్ గా ఉన్నారు. థ్యాంక్ యూ సీఏ గారు. డాక్టర్లు చేయలేని పని మీ పోలీసులు చేశారు. మీకు పరమీర్ చక్ర ఇవ్వచ్చు సార్. పరవర్షంలో ఉన్నాడు. పరశామల మన దొంగ డాక్టర్ని పట్టుకోవాలి. రాజేష్, నువ్వు కోఆపరేట్ చేస్తానంటే చైనీ వాళ్ళ తాతగారిని కలపడానికి నేను ఒక ఐడియా చెప్తాను. చెప్పు. చేయొస్తాడు కదా? తప్పకుండా వస్తాడు వదినా. నీకేమవుతుందో అని ఎంత టెన్షన్ పడ్డాను తెలుసా? లెట్స్ గో మీరా. బాయ్ వదినా.
బాయ్. థ్యాంక్స్ పద. సార్ మనం వెతుకుతున్న ఫ్యాక్షనిస్ట్ వీళ్ళే. యు ఆర్ అండర్ అరెస్ట్. రే ఈ ఫోటోలో చూడరా ఎంత అందంగా ఉన్నాడో. అంతా అమ్మ పోలికే. జై బాబురా. నాకేం తెలియదు బా, వాళ్ళ నుంచి ఎస్కేప్ అవడానికి ఇంట్లో కట్ చేసిన అంతే. నువ్వు వస్తున్నావని అమ్మ నాన్న చెప్తే నమ్మలేదు. నిన్ను చూస్తుంటే పండగ ముందే వచ్చేసినట్టుంది. పద. ఇది నీ ఇల్లని తెలియక పొరపాటుకు వచ్చాను, మర్చిపో. అలా అనకు బాబు, నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు? కానీ నువ్వు నాకు లేవు. మా అమ్మ చావు కారణంగానే నిన్ను ఎలా క్షమిస్తాననుకున్నావు? మీ అమ్మ చావు కారణం మీ తాత కాదురా, మీ నాన్న. ఆ రోజు యాక్సిడెంట్ లో మీ అమ్మ చనిపోయినప్పుడు డ్రైవింగ్ సీట్ లో ఉన్నది మీ తాత కాదురా, మీ నాన్న. జానకి, 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 జానకి. అబద్ధం తెలియని వయసులో నువ్వు మీ నాన్నని ద్వేషిస్తావేమోనన్న భయంతో నేనే డ్రైవ్ చేశానని అబద్ధం చెప్పాడు రా. నేనే బాబు. ఆ నిజం నీకు తెలియనివద్దని మీ నాన్న దగ్గర మాట తీసుకున్నాడు. వాడు మిమ్మల్ని ప్రేమించాలి, ద్వేషించకూడదు. మీ అమ్మ నీకు అమ్మ కాకముందే వాడికి బిడ్డ. వస్తారని తెలిసి ఎదురు చుట్టం ఆశ, రారని తెలిసి కూడా ఎదురు చుట్టమేరా ప్రేమ. ఒక కూతుర్ని పోగొట్టుకుని ప్రతి క్షణం నిన్నే తలుచుకుంటూ నీ కోసం ఎదురు చూస్తూ బతుకుతున్నాడు రా. చెప్పండి నాన్న. నా మనవడు వచ్చేసాడమ్మా. ఇదిగో మాట్లాడు. ఇన్నాళ్ళు ఈ ఇంట్లో ఎన్ని దీపాలు వెలిగించినా వెలుగుండేది కాదు. నువ్వు రావడంతో మళ్ళీ కళొచ్చింది. నిన్ను చూస్తుంటే నా అమ్ముల్ని చూస్తున్నట్టే ఉంది. తాతగారు మీ ఇద్దరు కలవాలని నేనే ప్లాన్ చేసి మీ మనవని ఇక్కడికి తీసుకొచ్చాను. ఎవరి తల్లి నువ్వు? నా పేరు చంద్రముఖి, మీ అమ్మలమ్మకి కోడల్ని. మా ఇద్దరికి ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. ఎప్పుడు, ఎలా? తాతయ్య అదంతా మీ మనవాడు డీటెయిల్ గా చెప్తాడు. ఫస్ట్ మా రూమ్స్ అలౌట్ చేస్తే మేము ఫ్రెష్ అప్ అయి వస్తాం. ఎనీబడీ దేర్? రే కిష్టప్ప, అందరినీ తీసుకెళ్లి గదులు చూపించు. ఇష్టప్ప రూమ్ లో ఏసీ అంతా ఉందిగా. జస్ట్ ఫోన్ కాల్ చేస్తే నా కోసం ఇంత దూరం వచ్చావు, ఇన్ని రిస్క్లు తీసుకున్నావు. చివరికి నీకు ఇష్టం లేకపోయినా బలవంతంగా ఎంగేజ్మెంట్ చేసుకున్నావు. ఇదంతా నా వల్లే. ఐమ్ రియలీ సారీ చే. ఇట్స్ ఓకే మీరా, వెళ్దాం పద. కమ్. నాన్న, ఎవరా అమ్మాయిలు? నిశ్చితార్థం జరగడం ఏంటి? అసలు ఏమైంది?
తాతయ్య మీరా యూరోప్ వచ్చింది. ఐమ్ ఇన్ లవ్. హే సిద్ధార్థ్. నేను భయపడుతుంది నా గురించి కాదు, మా ఫ్యామిలీ గురించి. నేను మీరాని ఎలాగైనా రామన్పేట తీసుకొస్తాను. నువ్వు ప్రేమించిన అమ్మాయిని తను ఇష్టపడ్డ వాడికి ఇచ్చి పెళ్లి చేయడం కోసం ప్రయత్నిస్తున్నా. కానీ మీరా లేకుండా నువ్వు సంతోషంగా ఉండగలవా? తాతయ్య ఫస్ట్లో వారిపోయే దీపం కాదు, జ్వాల చివరి వరకు రగులుతూనే ఉంటుంది. నీది మీ అమ్మలాగే మంచి మనసురా. మీరా ప్రేమని గెలిపించాలనే నీ ఆలోచనే నీ ప్రేమని గెలిపిస్తుంది. హలో అన్నయ్య, నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించావు, కానీ నా ప్రేమని అర్థం చేసుకోలేకపోయావు. జయ నన్ను లవ్ చేసి కూడా నా ప్రేమను గెలిపించడం కోసం యుద్ధం చేశాడు, ఎన్నో కష్టాలు పడ్డాడు. అలాంటి మనిషి ప్రేమ ఓడిపోకూడదు, గెలవాలి. అందుకే జయని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నాకు అమ్మ నాన్న అన్నీ నువ్వే అన్నయ్య. అందుకే నీకు ఈ విషయం చెప్పాలని ఫోన్ చేశాను. ప్రేమను ప్రేమతో గెలుచుకోవడం అంటే ఏంటో ఇప్పుడు నాకు అర్థమైంది. నేను నీ లైఫ్లోకి ముందొచ్చి ఉండొచ్చు, కానీ చేయలే ఎప్పుడు నీ కోసం ముందుకు రాలేదు. చేయి నీ ప్రేమను గెలిపించాలనుకున్నాడు, నువ్వు అతని ప్రేమను గెలిపించాలనుకున్నావు. ట్రూలీ మేడ్ ఫర్ ఈచ్ అదర్. నీతో కలిసి బతకలేకపోవచ్చు, కానీ నీలాంటి ఒక ఫ్రెండ్ ఉందని గర్వంతో బతికేస్తాను. థ్యాంక్ యూ సిద్ధు, థ్యాంక్ యూ సో మచ్. నన్ను అర్థం చేసుకున్నావు. కమాన్, ఇంతకీ ఈ విషయం చేయికి చెప్పావా? లేదు, సంక్రాంతి పోటీలు అయిపోగానే చెప్తాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. వీడేంటి ఇక్కడ? వాడు పిచ్చే నాయుడు మనవడు. వాడు పిచ్చేనాడు మనవాడా? అవును సామి, నాయుడికి ఇప్పటిదాకా మనోబలం మాత్రమే ఉంది, ఇప్పుడు మనవడి బలం కూడా తోడైంది. నా పగ తీరకుండా వాడి మనవడు అడ్డుపడ్డాడు. నీ వ్యాపారానికి వాడి తాత అడ్డుపడ్డాడు. ఏం చేయాలో అర్థమైందిగా. పోటీలో తాతని నా చేతులతో చంపేస్తాను, వాడు మనవాళ్ళ చేతిలో చేస్తాడు. ఇన్ని దీపాలు నువ్వు ఒక్కదానివే వెలిగిస్తావా? నేను హెల్ప్ చేస్తాను. దీపాలు గెస్ట్లు వెలిగించకూడదు. నేను ఇంటికి కాబోయే కోడల్ని కదా, అందుకే వెలిగిస్తున్నాను. చంద్రముఖి, నీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఏంటది? జయ నన్ను ప్రేమించాడు. నేను యూరోప్ వెళ్ళినప్పుడు